జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు మన దేశంలోని కుటుంబ రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పేరుతో ప్రజలకు ఆశ పెట్టి గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు? చాలా వరకు అంటే ప్రజలు కట్టిన పన్నులన్నిటిని కూడా వీళ్ళు ఉచిత పథకాలకే ఇచ్చేస్తున్నారు. ఆ ఉచిత పథకాలు ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఉచితము, కరెంటు ఉచితము, నీళ్లు ఉచితము, ఇంకా రుణమాఫీలు, ఎన్నో కేసీఆర్ కిట్టు, ఇటువంటి అమ్మ ఒడి, ఇంకా నాన్నకు ఏదో ఇదే ఒకటని ఇట్లా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టేసి ప్రజలు కట్టిన పన్నులన్నీ కూడా వృధా చేసేసి మళ్ళీ అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఏంటి ఢిల్లీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఏంటంటే ఉచిత పథకాలు విపరీతంగా ఇస్తున్నారు. అప్పులు మాత్రం కోట్లు తెస్తున్నారు, లక్షల కోట్లు. అవి పెరిగిపోయి ఇప్పుడు ఏంటి 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల కోట్లు ఒక్కొక్క రాష్ట్రానికి ఇట్లా పెరిగిపోయింది. అవన్నీ ఎవరు తీరుస్తారంటే మళ్ళీ ప్రజలే పన్నుల ద్వారా తీర్చాలి, లేకపోతే ఆస్తులు అమ్మాలి, లేకపోతే అభివృద్ధి అంతా మొత్తం అంతా కూడా బంద్ చేసేసి ఆ పన్నులన్నిటిని కూడా అప్పులకు కట్టుకుంటూ పోవాలి. మరి అది తెలిసి కూడా మేధావులు అంతా కూడా ఎవ్వరు కూడా చెప్పలేదు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఏమైంది, అభివృద్ధి అనేది చాలా వరకు వెనకబడిపోయింది. రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవంటున్నారు, తర్వాత నీళ్లు ఇవ్వనీకి డబ్బులు లేవు, ఇంకా చాలా పథకాలకు స్కూల్ బిల్డింగ్ లేదని రంగులు వేయడానికి డబ్బులు లేవు. ఇట్లనే చెప్తున్నాను అనమాట. స్కూల్లో ఫర్నిచర్కు డబ్బులు లేవు. ఇంత అధ్వానంగా ఎందుకు తయారు చేస్తున్నారంటే ఉచిత పథకాలు అనమాట. రుణమాఫీ, పెన్షన్లు పెంచండి. మరి ఇవన్నీ చేసుకుంటూ పోతే అభివృద్ధి అనేది ఎక్కడ ఉంటుంది? బ్రిడ్జీలు కానీ, కొత్త పాఠశాలల భవనాలు కానీ, కాలేజీ భవనాలు కానీ ఏమీ లేవన్నమాట. అన్నీ లేకుండా ఇదో ఈ విధంగా చేస్తున్నారు. దాని గురించి నేను ఈరోజు విశదంగా చెప్తాను. ఒక్కొక్క రాష్ట్రం ఏ విధంగా వృధా చేస్తున్నారు ప్రజలు కట్టిన పన్నులను. అవినీతిని అంతం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి వచ్చింది. ప్రజలకంతా కూడా భ్రమలు కల్పించేశారు. ఇక్కడ లంచాలు అనేది ఉండదు, మీరంతా హాయిగా ఉండొచ్చు, కూడా మీరు కట్టిన పనులకు అన్నిటికి కూడా మీకు మళ్ళీ అభివృద్ధి అనేది అంతే వస్తుంది, మీరు చాలా హాయిగా ఉంటారని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చారు. చీపురు కట్ట అనమాట, అవినీతిని అంతం చేస్తామని. కానీ వాళ్ళే ఏంది, లిక్కర్ స్కామ్ లో, సారా కుంభకోణంలో ఇరుక్కుపోయినారు. ఎన్ని రాష్ట్రాలు చూడండి, ఇక్కడ కేరళ, తెలంగాణ, తర్వాత పంజాబ్ రాష్ట్రం, ఇట్లా ఎన్ని ఢిల్లీ అందరు కలిపేసి కుట్ర పడినారనమాట. సౌత్ గ్రూప్ అని ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా సారా కుంభకోణం చేశారనమాట. అసలు ప్రజలను మభ్యపెట్టడం ఏంటంటే ఉచితంగా గ్యాస్ ఉచితంగా ఇస్తాము, నీళ్లు ఉచితంగా ఇస్తాము, కరెంటు ఉచితంగా ఇస్తాము, బస్సు ప్రయాణం మహిళలకు ఉచితము, అంటే కోటీశ్వరాలైన మహిళలకు కూడా బస్సు ప్రయాణం ఉచితం అనమాట. కానీ ఈ మెట్రో బస్సులలో ఈ రిక్షా వాడు కానీ, షాప్లో పనిచేసేవాడు కానీ, ఇంకొకరు హోటల్లో పనిచేసేవాడు, వాళ్ళంతా కూడా టికెట్ తీసుకోవాలన్నమాట. ఎంత అన్యాయం అంటే, ఎంత సిగ్గులేని పని అంటే, అసలు వానికి అసలు ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన వానికి అసలు బుద్ధి ఉందో లేదో నాకు అర్థం కాలే. ఎందుకలా ఉచితంగా ఇవ్వడము? తీసుకుంటారు, అందరూ టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తారు. అందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటంటే ఏమైనా కరువు వచ్చిందా, ఏమైనా యుద్ధం వచ్చిందా, ఎవరు కట్టలేని స్థితిలో ఉన్నారా? అదంతా ఏం లేదు. అన్ని అది ఉచితం, ఇది ఉచితం, మేమంతా అన్ని కబుర్లు చెప్పారనమాట. ఎక్కడో కెనడాలో, ఇంకా వేరే దేశంలో ప్రకటనలు ఇవ్వడం అనమాట. ఇప్పుడు చూడండి, ప్రతి పేపర్లోనూ టీవీ ఛానల్లోనూ పంజాబ్ గవర్నమెంట్ గురించి ప్రకటనలు ఇస్తూనే పోతున్నారు. అంటే దానివల్ల ఏం ఉపయోగమో వాళ్ళకే తెలియాలి. అందుకోసమే కిందటి సంవత్సరం ఏమైంది, ఈ ఎండాకాలంలో విపరీతమైన నీటి ఎద్దడి అనమాట. బెంగళూరులో అలాగే అయింది, ఢిల్లీలో కూడా అదే జరిగిందండి. ప్రజలు చాలా అవస్థపడ్డారు. ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకొని, ట్యాంకర్ వస్తే పరిగెత్తుకుంటూ 100 మంది పరిగెత్తుకుంటూ పోవడము, నీళ్లు పట్టుకోవడం, ఇదంతా జరిగింది. ఎందుకు జరిగింది అంటే ప్రజలు కట్టిన పన్నులను అన్నిటిని కూడా ఉచిత పథకాలకే ఖర్చు పెట్టడం వల్ల. ఇప్పుడన్నా ప్రజలు మేల్కుంటారా మరి? ఢిల్లీ తర్వాత ఆర్థికంగా నాశనమైన రాష్ట్రం ఏంటంటే తెలంగాణలో లెక్కలేనన్ని ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. పెన్షన్ వెంటనే అప్పుడు 1000 నుంచి 2000 చేశారు.
తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టారు. రుణమాఫీ 2 సార్లు చేశారనమాట, 2014లో తర్వాత 2019లో. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఏమైంది, అప్పులు విపరీతంగా పెరిగినాయి. కరెంటు కాంట్రాక్ట్ వలన అవి కూడా అప్పులు ఎక్కువగా కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఇన్ని రకాల అప్పులు చేసి ఏమైంది, అది 8 లక్షల కోట్లు అయిపోయింది దిగిపోయేసరికి. ఇన్ని ఉచిత పథకాలు వచ్చినా కూడా ప్రజలు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. దాని గురించి మాత్రం వాళ్ళు చెప్పరు. కామారెడ్డిలో ఆయన చంద్రశేఖరరావు ఓడిపోయినాడు. వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారనేది చెప్తాను. ఫస్ట్ ఏంటి, ఈ ఉచిత పథకాలు ఎన్నో పెట్టారన్నమాట. బీసీ బంధు, రైతు బంధు, తర్వాత దళిత బంధు, మైనారిటీ బంధు అని. కానీ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు మాత్రం ఏం పెట్టలేదు. అది చాలా కోపం అన్నమాట. ఇంకోటి, యువతకి ఉద్యోగాలు ఏమి ఇవ్వకుండా ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెడుతూ ఇవన్నీ మేము ఇచ్చాం కదా, ప్రజలు మా జోలికి రారు అని అనుకుని ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 3 సంవత్సరాలు పెంచారు. అంటే 58 నుంచి 61 సంవత్సరాలు చేశారు. అంటే యువతకు అన్యాయం అనమాట. రిక్రూట్మెంట్ అనేది లేకుండా పోయింది. చాలా మందికి ఏంటంటే వయో పరిమితి దాటిపోయి చాలా అవస్థపడ్డారన్నమాట. ఈ మధ్యనే 4 సార్లు పంట రుణాలు మాఫీ అయిపోయినాయి రైతులకు. అంటే ఒకసారి 10,000 కోట్లు, ఒకసారి 20,000 కోట్లు, ఒకసారి 30,000 కోట్లు, ఇంకోసారి ఇప్పుడు లేటెస్ట్ గా 40,000 కోట్లు. అంటే ఇట్లా లక్షల కోట్లు అన్ని కూడా వృధా అయిపోయినాయి. ప్రజలు కట్టిన పన్నులు అభివృద్ధికి నోచుకోకుండా పోయినాయి. తర్వాత ఏంటి, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెద్దగా లక్షల కోట్లు, అది 40,000 కోట్లు 50,000 కోట్లు పూర్తి చేయాల్సినది అది 1,00,000 కోట్లు తీసుకొచ్చి దానివల్ల ఆదాయము పెద్ద గుండు సున్నా, ఏమీ రాదు. ఎక్కడి నుంచి వస్తున్న ఆదాయము, ఆదాయం లేని ప్రాజెక్ట్ ఇది. అంటే ప్రతి సంవత్సరం కూడా 20,000 కోట్లు 10,000 కోట్లు ఇవన్నీ కూడా కట్టాలి. మళ్ళీ తర్వాత నిర్వహణ ఖర్చు, విద్యుత్తు, జీతాలు ఇవన్నీ చాలా ఉంటాయంట, మరమ్మతులు ఇవన్నీ కూడా ఏంటంటే శవానికి పూజ చేసినట్టే. ఏ మాత్రం ఆదాయం లేని కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంకా డబ్బులన్నీ పెట్టుకుంటా పోవాలి. తెలంగాణ ప్రజలు పన్నులు కడుతూ పోవాలన్నమాట. అందువలనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నం అవుతుంది. అది తెలుసుకోకుండా మళ్ళీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఉచిత పథకాలు అనమాట. బస్సు ప్రయాణం ఉచితం మహిళలకు, ఇంకా గ్యాస్ సిలిండర్లు ఉచితం, కరెంటు కొన్ని యూనిట్ల వరకు ఉచితం, ఇంకా ఎన్నో తులం బంగారం ఉచితము, ఇంకా మహిళలకు 2,500 అకౌంట్లో జమ చేస్తాము, ఎన్నో చెప్తున్నాను. రైతు కూలీలకు, రైతులకు ఇంకా ఎన్నో. ఇవన్నీ అయిపోతే ఏమవుతుందంటే ప్రజలు పన్నులు కడుతూ పోవాల్సిందే. మీరు కట్టిన పన్నులను ఇట వృధాగా అనమాట ఎవరికి, సోమరులకు కానీ, తాగుబోతులకు కానీ, లేకపోతే లంగలకు కానీ వీళ్ళకంతా కూడా ఇచ్చుకుంటూ పోతారనమాట. ఇదే రాజకీయ నాయకులు చేసే పని. కానీ ప్రజలు మాత్రం నిజాయితీగా పన్నులు కట్టే వాళ్ళకు మాత్రం ఏం లాభం ఉండదు. వాళ్ళ ఇంటి చుట్టూ రోడ్లు బాగుండవు, నీళ్లు సరిగా రావు, విద్యుత్ సరిగా రాదు, అన్ని సౌకర్యాలు కూడా బంద్ అయిపోతాయి. కానీ ఏంది, ఈ ఉచిత పథకాలకి ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. అది గమనించకుండా చాలా మంది ఇది ఉచితంగా ఇస్తున్నారు, 10% మందికి 20% మందికి అంటారు. కానీ తర్వాత అవస్థ పడేది మనమే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుంభకోణాలు చేసినా కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ గెలిచారు. దానికి కారణం ఏంటంటే ఉచితాలు ఇస్తే ప్రజలు నిద్రపోతారనమాట, గొర్రెలెక్కపోయి ఓటేస్తారు. కానీ ఆ డబ్బులు ఉచితాలకు ఇస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచన లేదనమాట. మేధావులు ఎవరు చెప్పలేదు, మీడియా వాళ్ళు ఎవరు చెప్పలేదు. అందుకని ఏం చేశారు, కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు ఇదే సూత్రం అక్కడ పాటించారనమాట. అది ఉచితం, ఇది ఉచితం, గ్యాస్ ఉచితము, మహిళలకు డబ్బులు ఉచితము, మహిళలకు బస్సు ఉచితము, ఇట్లా రకరకాలుగా చెప్పేసరికి ప్రజలు ఏం చేశారు అంటే పాకిస్తాన్ వాడు ఇస్తామన్నా కూడా మన వాళ్ళు పరిగెత్తుకొని పోయి ఆ బావిలో దుంకేస్తారనమాట. అంటే గొర్రెల కన్నా అధ్వానం, గొర్రెల కన్నా కొద్దిగా తెలివి ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎన్ని వస్తాయి, అసలు మనం కట్టిన పన్నులను ఈ విధంగా వృధా చేస్తే మనకే నష్టం కదా అని ఎవరు ఏం చెప్పలేదు, ప్రజలకు కూడా అవగాహన లేదు. దాంతో ఏం చేశారు, అందరూ పోయి దుంకేశారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆ ఉచితాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఉచితాలు ఏంటి, మహిళలకు 1,00,000 రూపాయలు సంవత్సరానికి, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షలు ఉచితంగా కూర్చొని తినొచ్చు అని టకాటక్ అని మీ ఖాతాలో వస్తాయి అని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరైనా పన్నులు కడితే, అంటే కష్టపడి వాళ్ళు పన్నులు కడితే అప్పుడు కొన్ని డబ్బులు వస్తాయి. కానీ ఒకటేసారి 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు.
అంత వృధా చేయాల్సినంత అవసరం కూడా లేదన్నమాట. ఇప్పుడు ఏమైంది, ఉచిత బస్సులు అది ఇది అనేసరికి డీజిల్ ఖర్చు ఏం చేశారు, పెట్రోల్ కానీ అన్నిటిపైన 3 రూపాయలు పెంచేశారు. అంటే ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళకు రోజు వస్తుంటాయి అనమాట. అసలు కూర్చొని ప్రభుత్వానికి 3 రూపాయలు అనేసరికి ఎంతో వస్తాయన్నమాట. అది ఫస్ట్ షాక్. తర్వాత కరెంటు బిల్లులు పెరుగుతాయి, తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి, అన్ని పెరుగుతున్నాయి అన్నమాట. ఇది గమనించకుండా ప్రజలైతే ఉచితాలు వస్తున్నాయి కదా అంటారు. మనం ఎంత మూర్ఖులం అయిపోయినామంటే అసలు పక్కనోడికి ఏది చెప్పేదే లేదన్నమాట. ఇప్పుడు నేను కూడా ఏదో చెప్తాను అనమాట, ప్లాస్టిక్ సంచులు వాడొద్దు, ఇంటి నుంచి సంచులు తీసుకెళ్ళమని. కానీ నన్నే తిడతారు చాలా మంది, నువ్వు మాకు బల చెప్పొచ్చినావులే. నా ఎదురుగానే ఒక చేత 3 ఒక చేత 4 ఒక్కొక్కడు పట్టుకొని ఇట్లా తిరుగుతూ పోతుంటాడు అనమాట. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ మూర్ఖులు మారరు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది అనమాట. కర్ణాటకలో గెలిచిన తర్వాత ఇంకా హుషారు వచ్చేసింది అనమాట. ఏ రాష్ట్రం లేదు కదా, ఒక హిమాచల్ ప్రదేశ్, అన్ని రాష్ట్రాలు పోతున్నాయి అనమాట వాళ్లకు. దాంతో ఏమొచ్చింది, హుషారు వచ్చేసి ఇక్కడ తెలంగాణలో కూడా మేము ఉచితాలు ఇస్తాము, రుణమాఫీ చేస్తాము. మీరు ఇప్పుడు పోయి 2 లక్షల రూపాయలు లోన్ తీసుకోండి, మేము ఇప్పుడు మాఫీ చేస్తామంటారు. ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు? 2 లక్షల రూపాయలు అంటే ఎంతమంది పనులు కడితే 2 లక్షల రూపాయలు ఒకరికి మాఫీ చేస్తారు? మరి అది ఆలోచన ఉందా? ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పనులు కట్టాలి? రోడ్లకు డబ్బులు ఉంటాయా, లేకుంటే మిగతా పనులకు డబ్బులు ఉంటాయా? ఎన్నో బ్రిడ్జిలు అవసరం ఉందని చెప్పాము ఇంతకుముందే. కృష్ణానది మీద, గోదావరి నది మీద, మిగతా చిన్న చిన్న నదుల అన్నిటి మీద కూడా బ్రిడ్జిలు కడితే ప్రజలకు చాలా మంచిగా ఉంటుంది అనమాట. అది లేదనమాట. ఇదే ఉచితాలు ఇస్తాం అని అంటున్నారు. ఢిల్లీ, కర్ణాటక, తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలను మూర్ఖులు చేసిన తర్వాత రాజకీయ నాయకులు ఏమనుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా మూర్ఖులు చేయొచ్చు అని అనుకున్నారు. అలాగే చేశారనమాట. ఎన్నో రకాల ఉచిత పథకాలు, అంటే రైతుల రుణమాఫీ చంద్రబాబు నాయుడు 2014 అన్నాడు, చేయలేకపోయినాడు అనమాట. చేతులు ఎత్తేశాడు. ఆయన 2019 వరకు పదవి దిగేంత వరకు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు. ఎక్కడి నుంచి డబ్బులు కావాలి కదా. ఆయన ఏంది, కేంద్ర ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించాడు ప్రతిరోజు. ఏంటంటే అట్లా చేస్తే నాకు ఓట్లు వస్తాయని. కానీ చివరికి ఏమైంది, ఎన్నికలలో 23 సీట్లు వచ్చాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఏంటి, చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ ఉచిత పథకాలు ఇవ్వాలా, నేను మళ్లీ గెలవాలి అనుకున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు కన్నా మించిన నేను ఉచిత పథకాలు ఇవ్వాలి అని అనుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల ఉచిత పథకాలు ప్రవేశపెట్టి నేను మళ్లీ గెలుస్తాను అనుకున్నాడు. ఆయన ఎన్నికలకు పోతే ఏమైంది, 2011 సీట్లు వచ్చాయి. అంటే ఎన్ని ఉచిత పథకాలు పెట్టినా కూడా కొందరు గెలవలేరు, కొన్ని పార్టీలు కూడా గెలవలేరు అని అర్థమైంది. అయినా కూడా ఏంటి, ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా కూటమిగా ఏర్పడి విపరీతమైన ఉచిత పథకాలు ఇస్తామని పెట్టారు. ఇవన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, లేకుంటే వేరే దేశం వాళ్ళు మనకి ఇవ్వాలి. మనమంతా వృధా చేసుకుని ఇతరులను అడగడం ఏంది, బిచ్చం ఎత్తుకోవడం ఏందో అర్థం కాలేదు. ఎన్ని రకాల ఉచిత పథకాలు పోతూనే ఏం చేశారు, పాత డేట్ నుంచి కూడా వాళ్ళు పెన్షన్ పెంచేసి 4,000 రూపాయలు చేసి ఇచ్చేస్తున్నారు. పెన్షన్ల పండుగ, పెన్షన్లకే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఈ 5 సంవత్సరాల్లో. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇంకా కడుతూ పోవాల్సిందే పన్నులు. మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు. ఇంకా ఎన్నెన్నో పథకాలు అన్ని పెట్టారనమాట. నిరుద్యోగ వృత్తి అన్నారు, మహిళలకు డబ్బులు ఇస్తామన్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు వేయాలని, ఇట్లా ఎన్నో రకాల ఉచిత పథకాలు అనమాట. అంటే మనవి కాదు కదా. మనం అంటే ఏం చేస్తారు, వాళ్ళు పేలాలతో ఆ రోజు సర్దుకుంటారు అన్నమాట భోజనాలు పదవి లేనప్పుడు. అదే ప్రభుత్వ డబ్బు అనుకోండి, వాళ్ళు రకరకాల కాజు, కిస్మిస్, లేకుంటే ఇంకా బిర్యానీ, వీటన్నిటితో భోజనం చేస్తారు. ఈ రాజకీయ నాయకుల పరిస్థితి అంతా కూడా అంతే. సొంత డబ్బులు అయితే ఒక రకంగా ఉంటుంది, ప్రభుత్వ డబ్బు అయితే ఒక రకం. ఇప్పుడు అంతే కదా, పెన్షన్లు విపరీతంగా పెంచారు. ప్రజలు కట్టిన పన్నులు అన్నిటిని కూడా ఈ విధంగా ఎన్నో రకాలుగా వృధా చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా దివాలా స్థితికి పోయిందనమాట. ఇప్పుడు ఏంటి, వేరే దేశానికి మేము దావోస్కు పోతాం, అమెరికాకు పోతాం, లేకపోతే ఇంకో దేశం పోయి అక్కడ నుంచి నేను పేద పెట్టుబడులు తెస్తానని, ఇక్కడ ఒక్క కలంపోటుతో 2 లక్షల కోట్లు వృధా చేసి అక్కడికి పోయి ఏం చేస్తారు? ఇంకా అదే చూడండి, ఈ 4 రాష్ట్రాలు కూడా ఆర్థికంగా కూడా ఎంతో చిన్నాభిన్నమైనాయి. అది గమనించడం లేదు ప్రజలు. ఇంకా మళ్ళీ ఉచితాలు ఇచ్చే వాళ్ళకే ఓటేస్తామంటారు. మేధావులు చెప్పరు, మీడియా చెప్పరు.
ఈ కుటుంబ రాజకీయ పార్టీలలో ఉండే మనుషులు ఏమాత్రం సిగ్గుపడకుండా అంతా కూడా ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. విశాఖ స్టీల్ చాలా నష్టాల్లో నడుస్తుంది. అంటే ప్రజలు కట్టిన పన్నులన్నీ కూడా వృధా అయిపోయి వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టం వస్తే మనకే కూడా నష్టం, అంటే కేంద్ర ప్రభుత్వానికి నష్టం అవుతుంది అన్నమాట. అంటే మనం కట్టిన పన్నులన్నీ కూడా వాళ్ళకు పోవాల్సి వస్తుంది. అది ఆలోచన చేసి దాన్ని ప్రైవేట్ చేస్తాము అంటే అదేదో ఎవరో ఎత్తుకొని పోతున్నట్టు. అది విశాఖ స్టీల్ ఇండస్ట్రీ అక్కడే ఉంటుంది, ఉద్యోగస్తులు అక్కడే ఉంటారు, యాజమాన్యం మారుతుంది అంతే. కానీ దాన్ని ఏంది పెద్ద రాజకీయం చేసి విశాఖ ఇండస్ట్రీ ఆంధ్రుల హక్కు ఇది అంటే ఏదేదో చెప్తున్నారు అనమాట. వేరే దేశాలకు పోయి ఏం అడుగుతున్నారు వీళ్ళు, మీరు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టండి అంటే అవన్నీ ప్రభుత్వ రంగ సంస్థల, అన్ని ప్రైవేటే. మరి ప్రైవేట్ ఉంటే ఏమవుతుందంటే ఒక బాధ్యత ఉంటుంది, ఎవరో ఒకరు నాది అనుకొని ఆ ఫ్యాక్టరీ నడిపిస్తారు. అదే ప్రభుత్వ రంగ సంస్థ అనుకోండి, ఎవరికో ఇది సంబంధం, మాకేం సంబంధం లేదు, ఎంత చేసినా కూడా ఇంతే అవుతుంది అని చెప్పి దానికి చాలా కూడా అసమర్థంగా పనిచేస్తారు అనమాట. అందుకనే నష్టం వచ్చింది. అసమర్థంగా పనిచేస్తారు. అక్కడ తర్వాత లంచగొండితనం ఎక్కువ ఉంటుంది, బంధుప్రీతి ఉంటుంది, మావాడని, ఇంకా కుల సంఘాలు ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రజలను రాజకీయ నాయకులు మభ్య పెడతారు. ఉచితాలు ఇచ్చేటప్పుడు కూడా అంతేనమాట. మీకంతా మేము ఇస్తున్నాము, మాకే ఓటేయండి. నేను చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, నేను రోడ్లు వేసాను, నేను మీకు టాయిలెట్స్ ఇచ్చాను, నీళ్లు ఇచ్చాను, కాబట్టి మీరు రేషన్ ఇచ్చాను, ఇంకా గొడుగు ఇచ్చాను, మీకు స్పూన్లతో నేను భోజనం మీకు నోట్లో తినిపించాను, ఇవి కాబట్టి మీరంతా కూడా నాకే ఓటేస్తారు అని. ఆఖరికి ఏమైంది, ఆయనకి 23 సీట్లే వచ్చాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఏమైంది, తెలంగాణలో చాలా ఘోరం అన్నమాట. ఆయన ఓడిపోయినాడు, తర్వాత ఆయన పార్టీ ఓడిపోయింది, పార్లమెంట్లో 0 సీట్లు వచ్చాయి. మహారాష్ట్రలో ఏమైంది, మేము అన్ని ఉచితాలు ఇస్తామంటే వాళ్ళకి ఎవరికి కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అంటే ప్రజలు కొద్దిగా మేల్కుంటున్నారు, కొన్ని చోట్ల మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. ఉచితాలు ఇస్తున్నారంటే అందరు రకరకాలుగా పోలోమని పోవడం, దుంకేసేయడం, వాళ్ళనే గెలిపించడం. ఇప్పుడు 3 సార్లు ఆయన ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినా అంటే మీరు ఆలోచన చేయండి. ప్రజలు ఏమాత్రం కూడా వాళ్ళ మెదడును ఉపయోగించలేదు. ఆంధ్రప్రదేశ్లో అంతే, తెలంగాణ అంతే, కర్ణాటక అంతే. మరి రాబోయే రోజులు ఎట్లా ఇంటెలిజెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా 10 మాటలు చెప్పారనుకోండి, ఎవరు కూడా వినరు. ఇదే జరుగుతుంది. ఇంకా రాబోయే కాలం కూడా ఎవరైనా ఉచితాలు ఇస్తామంటే అమెరికా వాడు కానీ, జర్మనీ వాడు, పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు వచ్చి ఇక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళు గెలుస్తారన్నమాట. మన దేశంలో ప్రజలు ఏమీ ఆలోచన చేయకుండా ఇట్లనే ఓటేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా ఆలోచన చేయండి. ప్రజలను కొద్దిగా మారుస్తాము, మనము చేతనైనంత వరకు ప్రజలకు అవగాహన కల్పిద్దామని అనుకోవాలి. తర్వాత ఇంకొక విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించనీకి నేను వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.